నమస్కారం అండి. మనం ఇప్పుడు అనపర్తి సీతారాము గారు రచించిన కోడలు పిల్ల అనే కథను విందామా? అమ్మాయి సునీత, రండి పిన్ని గారు అంటూ హాల్లోకి వచ్చింది వంటగదిలో నుంచి సునీత. ఏం చేస్తున్నావమ్మా? వంట పనిలో ఉన్నానండి. ఏమిటో ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుంటావు. అసలు విసుగు రాదా నీకు? నేనేమి పరాయి ఇంట్లో చేయటం లేదు కదా పిన్ని గారు. నిజానికి ఏ పని లేకపోతేనే విసుగు పుడుతుంది నాకు. అందుకే అత్తయ్య వద్దన్నా నేనే ఏదో ఒక పని కల్పించుకుంటాను అని తేలిగ్గా నవ్వింది సునీత. అవునవును. అవును, మీ అత్తగారేది? అత్తయ్య మావయ్య షాపింగ్కి వెళ్ళారండి. సుందరమ్మ హవ్వా అని బొగ్గలు నొక్కుని పిచ్చికాలం పెదప బుద్ధులు అంది ఆశ్చర్యంగా. ఇప్పుడు ఏమైంది పిన్నిగారు? సునీత విస్మయంగా అడిగింది. అయ్యో, ఇంకా ఏం కావాలమ్మా? మీ అత్తగారికి అంత వయసు వచ్చినా చిన్నపిల్లే అనుకుంటుంది ఇంకా. అది సరే కానీ ఈరోజు నీ పుట్టినరోజు కదా, నిన్ను కూడా తీసుకెళ్ళలేకపోయిందా? అబ్బే, అత్తయ్య గారు రమ్మన్నారు కానీ నాకే వెళ్ళాలనిపించలేదు. సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక గుడికి వెళ్ళి అట్నుంచి అటు అలా సినిమాకి వెళ్దాం అన్నారండి. చాలా మంచి పని చేశావమ్మాయి, గొప్పింటి పిల్లవు. ఇలాంటి చిల్లర మల్లర షాపింగ్లకు నువ్వెందుకు వెళ్ళటం? అందుకే నువ్వేం చేసినా నాకు ముచ్చటగా ఉంటుంది అని. అవును, ఇల్లు దొరికిందా లేదా అని అడిగింది సుభద్రమ్మ. ఇల్లా? ఎవరికండి? నోరింత చేసుకుని సుభద్ర, అంతా నాకు తెలుసు, మీ అత్తగారు నాతో చెప్పిందిగా అంది. ఏ విషయం అండి? అదేనమ్మా, వేరే కాపురం విషయం. స్వరం తగ్గించి సునీత వైపు ప్రశ్నార్థకంగా చూసింది సుభద్రమ్మ. ఎవరికండి వేరే కాపురం? అప్రయత్నంగా సునీత గొంతులో రవ్వంత విసుగు చోటు చేసుకుంది. ఎవరికో వేరే కాపురం అయితే నేను నిన్నే ఎందుకు అడుగుతానమ్మా అని అంతలోనే మాట సర్దుకుని, అయ్యో పాపిష్టిదాన్ని, నా నోట్లో ఏమీ దాగదమ్మా. అది సరే గాని ఈ పూట ఏం కూరలు చేస్తున్నావు అని తప్పించుకోబోయిన సుభద్రమ్మని వదలలేదు సునీత. పిన్నిగారు, మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. దయచేసి మీరు చెప్పదలుచుకున్నదేదో కాస్తంత వివరంగా చెప్తారా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది సునీత. చుట్టూ ఒకసారి పరికించి చూసి సునీతకు దగ్గరగా జరిగి, ఇదే అన్యాయం నా కూతురికి జరిగితే చూస్తూ ఊరుకోగలనా? నువ్వు నా కూతురు లాంటిదానివే. మీ అత్తగారు నీతో ఎలా నడుచుకుంటోంది అని ప్రశ్నించింది సుభద్రమ్మ. చాలా బాగా చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తను కన్న కూతురు కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అంటుంటే సునీత మాటలో ఒక విధమైన తృప్తి ఉండడం గమనించింది సుభద్రమ్మ. చూసావా, నువ్వు ఒట్టి అమాయకురాలివి కాబట్టి అదంతా మంచితనమే అనుకుంటున్నావు. కానీ ఆ మంచితనం వెనక పొంచి ఉన్న అసలు రూపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. అదంతా తెచ్చిపెట్టుకున్న నటనమ్మా. సుభద్రమ్మ చెప్పేదేమిటో అర్థంగాక ఆశ్చర్యంతో తల మునకలవుతూ అడిగింది సునీత. పిన్నిగారు, ముందు అసలు విషయం చెప్పండి. అదే చెబుతున్నానమ్మా. మొన్న సాయంత్రం నువ్వు మీ ఆయన బయటికి వెళ్ళారు కదా, మీ అత్తగారు అప్పుడు నన్ను పిలిచి అంతా చెప్పింది. అబ్బాయి నువ్వు మణులు మాణిక్యాలు ఏమీ కోరలేదు కదా, అందుకే ఒప్పుకోమని నేను కూడా నచ్చజెప్ప చూశాను. కానీ ఆవిడ ఈ విషయంలో ఎవరి మాట వినేటట్టు లేదు అని ఒకసారి సునీత మొహంలోకి చూసి తిరిగి కొనసాగించింది. నువ్వు మీ ఆయన వేరే కాపురం వెళ్ళిపోవాలనుకుంటున్నారట కదా, ఆ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటోంది మీ అత్తగారు. అబ్బే, ఆయన నేను ఈ విషయమై ఎప్పుడూ మాట్లాడుకోలేదు పిన్నిగారు అమాయకంగా చెప్పింది సునీత. అయ్యో, అంతా నా నోటితోనే నీకెలా చెప్పేది? నువ్వు మీ ఆయన ఎప్పుడూ అనుకోకపోయినా మీ పెళ్ళైన నాటి నుంచి మీ అత్తగారికి మీ ఆయనకి మధ్య ఈ విషయం నీకు తెలియకుండా నలుగుతోంది. పాపం అబ్బాయి ఎంత బ్రతిమలాడినా ఆవిడ ససేమిరా అంటోంది. ఆయనకి వేరే కాపురం ఉద్దేశం ఉన్నట్టే ఇంతవరకు నాకెప్పుడూ చెప్పలేదండి అంది సాలోచనగా సునీత. అది తెలివైన మగవాడు చేసే పని. ముందుగా తల్లిదండ్రులు ఒప్పించి ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాడేమో. లేకపోతే ఈ విషయంలో నీకు మీ అత్తగారికి మనస్పర్ధలు వస్తాయని అబ్బాయి ఆలోచన. కానీ ఎంత చెప్పినా మీ అత్తగారు ఒప్పుకుంటేనా? మీరు వేరే కాపురానికి వెళ్ళిపోతే వేలకు వేలు జీతం తెచ్చి చేతుల్లో పోసేవాడు దూరం అయిపోడా అని దీర్ఘాలు తీసి సునీతను పరిశీలనగా చూసింది సుభద్రమ్మ.
తను ఆశించిన మార్పు ఏదో లీలగా కనిపించినట్టయి కాస్తంత తృప్తి నిండిన స్వరంతో, అమ్మాయి, లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. నువ్వు తెలివైన దానివి కాబట్టి ఏం చెయ్యాలో ఆలోచించి చప్పున చేసేయి. ఎందుకంటే నీకు ఈ విషయాలన్నీ తెలుసునని మీ అత్తగారు గ్రహిస్తే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నా తల్లి, పుట్టినరోజు పూటైనా సంతోషంగా ఉండు అని నొచ్చుకుంటూ సునీత మొహంలో మారుతున్న రంగుల్ని తృప్తిగా చూసుకుంటూ లోపల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పక్కింటి సుభద్రమ్మ. రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ వంట ముగించి స్వెటర్ అల్లుతూ కూర్చుంది సునీత. పార్వతమ్మ దంపతులు షాపింగ్ నుంచి తిరిగొచ్చి కోడలి మెడలో బంగారు నెక్లెస్ను పుట్టినరోజు బహుమతిగా అలంకరించి నిండు మనసుతో ఆశీర్వదించారు. సరిగ్గా ఆ క్షణమే సునీత మనసులో చోటు చేసుకుంది ఒక ఆలోచన. వదినగారు, ఎక్కడున్నారు? వస్తున్నా అని లోపల నుంచి బయటకొచ్చి, రెండొదిన గారు అంటూ సుభద్రమ్మను లోపలికి ఆహ్వానించింది పార్వతమ్మ. ఇంకా వంట పూర్తి కాలేదా వదినా? అయిపోవచ్చింది. ఏమిటి విశేషం? అబ్బాయి తరచూ ఉత్తరాలు రాస్తున్నాడా అని ప్రశ్నించింది పార్వతమ్మ. రాస్తున్నాడు వదినా. నా బిడ్డకు నేనంటే పంచ ప్రాణాలనుకో. ఆ మాయదారి విజయవాడకి ట్రాన్స్ఫర్ అవడం వలన కానీ, లేకపోతే నన్ను వదిలి వెళ్ళడం వాడికి అస్సలు ఇష్టమే లేదు బాధగా చెప్పింది సుభద్రమ్మ. సుభద్రమ్మ కొడుకు తల్లితో వేగలేక కావాలనే విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడన్నది బహిరంగ రహస్యం. ఆ విషయం చుట్టుపక్కల వారందరికీ తెలుసన్నదే సుభద్రమ్మకి ఇంకా జీర్ణం కాలేదు. అది గుర్తొచ్చి తనలో తను చిన్నగా నవ్వుకుంది పార్వతమ్మ. ఏమిటి, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని. అవును వదినా, కోడలేది అని ఇల్లంతా కలయజూస్తూ ప్రశ్నించింది. నరసమ్మగారి మనవరాలికి పెళ్లి చూపులని చెప్పి వాళ్ళ స్నేహితురాలు వచ్చి తీసుకెళ్ళింది అంది పార్వతమ్మ. ఎవరూ వస్తా? ఆ పొడవుగా ఉండే అమ్మాయేనా? అవును. ఆ అమ్మాయి పేరు శ్రీదేవి. పెళ్లి చూపులా? ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మకూడదు వదినా స్వగతంగా అనుకుంది సుభద్రమ్మ. ఏమిటొదినా అంటున్నావు? అబ్బే, ఏమీ లేదు వదినా. ఏమీ లేకపోవడం ఏమిటి? నువ్వు అనుకున్నదంతా నాకు వినిపించింది. ఆ చెప్పేదేదో కాస్తంత వివరంగా చెప్పొచ్చుగా అంది పార్వతమ్మ. వదినా, నీకు నిజం చెప్పకపోతే నా మనసు ఊరుకోదు. అసలే నువ్వు అమాయకురాలివి అని అటూ ఇటూ చూసి స్వరం తగ్గించి అడిగింది. సునీత, శ్రీదేవి కలిసి ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నావు? స్నేహితురాలి పెళ్లి చూపులకి. అబ్బా వదినా, అది నిన్నటి మాట. ఈరోజు సునీత శ్రీదేవిని తోడు తీసుకుని అద్దిల్లు వెతుక్కోవడానికి వెళ్ళింది. ఒక రహస్యం గుట్టు విప్పినట్టుగా ఊపిరి పీల్చుకుంది సుభద్రమ్మ. అద్దిల్లా? ఎవరికి? ఎవరికో అయితే నాకెందుకు ఇంత బాధ? ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అని కూడా ఆలోచించాను. కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అవుతున్న చందానుంది నీ కోడల పిల్ల వ్యవహారం. పెళ్ళయి కాపురానికొచ్చి 6 నెలలు కూడా కాలేదు ఇంకా. అప్పుడే ఎన్నెన్ని మాటలు, నీ మీద ఎన్నెన్ని నిష్ఠూరాలు. మీకు దూరంగా అద్దిల్లు తీసుకుని వేరే కాపురం పెడతానంది. ఇలా అన్నానని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ వదినా, నీ కోడల్ని చూస్తే నా ఒళ్ళు భగ్గుమని మండిపోతోంది అని పార్వతమ్మ వైపు చూసింది సుభద్రమ్మ. మబ్బులు దట్టంగా కమ్మేస్తే నిండు ఆకాశం చీకటిని అలుముకుని వర్షించటానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఆమె వదనం. లోపల నుంచి తన్నుకొస్తున్న పైశాచిక ఆనందాన్ని అదిమిపట్టి బాధగా చెప్పింది సుభద్రమ్మ. వదినా, ఈ రోజుల్లో మనం సొంత వారిని కూడా నమ్మరాదు. నీ కోడలెంతో బుద్ధిమంతురాలని, చదువుకున్న గొప్పింటి పిల్లని నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. వదినా, ఈ విషయం నీకెవరు చెప్పారు? నూతిలోంచి వస్తున్నట్టుంది పార్వతమ్మ స్వరం. ఎవరో పరాయి వాళ్ళు చెబితే నేను నమ్మను. మొన్న నువ్వు షాపింగ్కి వెళ్ళిన రోజు సునీత స్వయంగా నన్ను పిలిచి, పిన్నిగారు, ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీ అయితే చెప్పండి అంది. దాంతో నాకు అనుమానం కలిగి నెమ్మదిగా అడిగాను. ఈ విషయాలన్నీ చెప్పింది. ఏమిటో వదినా, మనం ఎంత ప్రేమగా చూసినా అవతల వాళ్ళు నిలబెట్టుకోవద్దు అని బాధగా నిట్టూర్చి సుభద్రమ్మ వెళ్ళడానికి సిద్ధపడి, వదినా, ఎందుకైనా మంచిది ఈ విషయం అబ్బాయికి తెలుసో లేదో కనుక్కో. అతనే సరైన బుద్ధి చెబుతాడు. అంతేగాని కోడల పిల్ల నువ్వు దెబ్బలాడుకోకండి
అని తను చెప్పవలసింది పూర్తయినట్టుగా చల్లగా జారుకుంది. 2-3 రోజులకి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియక సుభద్రమ్మ మనసు కుడితిలో పడిన ఎలుకలా కొట్టుకులాడుతోంది. ఇంటి ముందు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఏమైనా మాటలు కేకలు వినబడతాయా అని చెవులు రిక్కించి వింటోంది. లోపల వాతావరణం ప్రశాంతంగా ఉందని తెలిసాక ఆమె మనసులో కల్లోలం మొదలైంది. సమయానికి సునీత కూడా కనిపించలేదని అత్తాకోడళ్ళని కలిపి నోటి నిండా తిట్టుకోని క్షణం లేదు. సరిగ్గా అప్పుడే వీధి తలుపు నుంచి బయటకొచ్చిన సునీత బావున్నారా పిన్నిగారు అని పలకరించేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది సుభద్రమ్మకి. నీకోసమే అనుకుంటున్నాను. 2 రోజులు నువ్వు కనిపించకపోయేసరికి ఏదోలా ఉంది నాకు అంటూ గబగబా లోపలికొచ్చేసింది. చాలా నీరసంగా కనపడుతున్నారు, ఒంట్లో బాగాలేదా అండి? ప్రేమగా అడిగింది సునీత. అయ్యో, నేనేమైపోయినా పట్టించుకునేవారు లేరు. 2 రోజుల నుంచి ఒకటే జ్వరంగా ఉంది. తిండి తినాలనిపించడం లేదు, కంటి మీద కునుకు రావడం లేదు. ఏం చేయను, ఆ దేవుడే నన్ను ఒంటరిదాన్ని చేసేశాడు. అసలు నా కోడలు నీలాగా నెమ్మదైన పిల్లయితే నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయేవాడా అని పౌటి చెంగుతో కళ్ళొత్తుకుంది. పిన్ని, బాధపడకండి. మొన్నొకసారి నన్ను మీ కూతురులాంటి దాన్ని అన్నారుగా, అలాగే అనుకోండి అని సుభద్రమ్మకి ధైర్యం చెప్పి కూర్చోబెట్టి తను కూర్చుంది సునీత. నా తల్లే, నువ్వే నయం. ఇంతకు మీ అత్తగారేది? అత్తయ్య మావయ్య కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకో? సుభద్రమ్మ గొంతులో వెటకారం ధ్వనించింది. నడుస్తున్నా ఏదైనా పని చేసినా ఒళ్ళు తూలి అత్తయ్యకి తల బరువెక్కి కళ్ళు తిరుగుతున్నాయట. బీపీ అన్న అనుమానంతో తీసుకెళ్లారు అంది సునీత. సరైన సమయంలో వచ్చినందుకు తనను తాను ఆ క్షణం అభినందించుకోకుండా ఉండలేకపోయింది సుభద్రమ్మ. సునీతకు దగ్గరగా జరిగి చెప్పింది. పిచ్చిపిల్ల, ఇంటి పని వంట పని అంతా నువ్వే చేసుకుంటావని ఇదంతా మీ అత్తయ్య వేసిన ఎత్తు. ఆవిడంతా నాటకం. ఆ ఎత్తుకు పై ఎత్తు నువ్వు వేయలేవా ఏమిటి? ఏదైనా సలహా కావాలంటే నన్ను అడుగు. నిజమే సుమండి, అత్తయ్యను చూస్తే బాగానే ఉంటోంది, చలాకీగా తిరుగుతోంది, గడగడా మాట్లాడేస్తుంటుంది. ఈవిడికి జబ్బు ఏమిటా అని ఆలోచిస్తే సరిగ్గా ఇదే అనుమానం నాకు కూడా వచ్చింది. అంత తొందరగా సునీతలో మార్పు వస్తుందని ఊహించలేదు సుభద్రమ్మ. ఎంతైనా ఈ కాలం పిల్ల కదా, తన మాటలకి వెంటనే ఆకర్షితమైంది అనుకున్నదే గాని అతి దగ్గరలో ప్రమాదం పొంచుందని గ్రహించలేకపోయింది. సునీత, మీ ఆయన నిన్నేమైనా అడిగాడా? నన్నేమీ అడగలేదండి. ఏం జరిగింది? నీ స్నేహితురాలి పెళ్లి చూపులకని శ్రీదేవితో కలిసి నువ్వటు వెళ్ళగానే ఆ రోజు మీ ఆయన వచ్చాడింటికి. అబ్బాయితో మీ అత్తయ్య నీ గురించి ఎన్ని చెప్పిందనుకున్నావు? ఇల్లు విడిచి ప్రతిరోజు ఇలాగే తిరుగుతావంది. నీకు మగ స్నేహితులు కూడా ఉన్నారని, వారితో కలిసి సినిమాలకి షికార్లకి వెళతావని. అబ్బబ్బా, ఇక నా నోటితో నేను చెప్పలేనమ్మా. అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ మీ ఆయన కూడా అందరిలాంటి వాడే అయితే ఈ వేళకి నీ కాపురం ఏమయ్యేది? ఒక్కసారి నువ్వే పక్క గది తలుపు తెరుచుకుని ఎవరో బయటకు వచ్చినట్టయి తలెత్తి యథాలాపంగా చూసి అవాక్కైపోయింది. తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. చేష్టలుడిగి దాదాపు శిలా విగ్రహమైపోయింది సుభద్రమ్మ. అప్పటి వరకు పక్క గదిలో కిటికీ పక్కనే నిలబడి సుభద్రమ్మ సంభాషణ అంతా విని కోపంతో ఇక తనను తాను నిగ్రహించుకోలేక ఉన్న ఫలంగా తలుపు తెరుచుకుని బయటకొచ్చి చండ్రనిప్పులు జరుగుతున్న కళ్ళతో చూసింది పార్వతమ్మ. ఎదురుగా ఎప్పటిలా చెరిగిపోని చిరునవ్వుతో తననే చూస్తున్న సునీతను చూసి జరిగినదేమిటో అర్థం చేసుకుంది సుభద్రమ్మ. దాంతో సిగ్గుతో అవమాన భారంతో ఒళ్ళు చచ్చిపోయినట్టయి ఏం చేయడానికి తోచలేదు. తర్వాత ఎక్కడ లేని బలాన్ని 2 కాళ్లల్లోకి తెచ్చుకుని 2-3 అంగల్లో ఇల్లు చేరుకుని వెంటనే తలుపులు బిగించేసుకుంది. నిండుగా కళకళ్లాడుతున్న కుటుంబంలో కలతలు రేపి ముక్కలు చేసి వెర్రవీగుదామనుకున్న సుభద్రమ్మ పైశాచిక ఆనందానికి ఒక పథకం ప్రకారం కళ్ళెం వేసి తెలివిగా బుద్ధి చెప్పిన కోడలు పిల్ల సమయస్ఫూర్తిని నేర్పుని ఎలా అభినందించాలో తెలియక మాటలకందని మమకారంతో వ్యక్తం చేయలేని ప్రేమతో సునీతను గాఢంగా హృదయానికి హత్తుకుంది పార్వతమ్మ. అత్తాకోడళ్ల మధ్య చిచ్చు రగిల్చి
కళ్ళెదుటే వారు విభేదాగ్నితో రగిలిపోతుంటే వినోదాత్మకంగా తిలకించి ఆనందించే సుభద్రమ్మలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. మరి సునీత లాంటి కోడళ్ళు ఎంతమంది ఉన్నారు? కథ పేరు కోడలు పిల్ల. రచించిన వారు అనపర్తి సీతారాము గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.